జాతీయ స్థాయిలో యావత్ దేశానికి చాటి చెప్పేలాగా ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం ఇప్పటికి అనేక రాజకీయ పక్షాలు కూడా మద్దతు తెలుపుతున్నటువంటి ఆ పరిస్థితి. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు గొల్లబాబురావు ఉన్నారు. సరే, ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా వివిధ రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలుపుతూ ఉన్నాయి. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసనను ఢిల్లీ స్థాయికి తీసుకొచ్చింది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఇతర రాజకీయ పక్షాలకు వివరించినప్పుడు వాళ్ళ నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? నిజంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వితిన్ 40 డేస్లో వాళ్ళు చేసినటువంటి దమనకాండ, మారణకాండ, బ్రూటల్ అటాక్స్, మనుషులను చంపటం, మనుషులను ఆత్మహత్య చేసుకునేలా చేయటం, ఇళ్ల మీద ర్యాన్సాకింగ్ చేయటం, నిజంగా ఈ యొక్క స్వాతంత్ర వచ్చిన తర్వాత 75 ఏళ్లలో ఎప్పుడు జరగనంత దారుణంగా జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి మా పేదల పెన్నిదైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఆల్ ఇండియా లెవెల్లో ప్రతి ఒక్క రాష్ట్రానికి ఎలాంటి దౌర్భాగ్యమైనటువంటి మరణకాండని తెలియజెప్పాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఈరోజు ఢిల్లీలో చేసినటువంటి ఈ నిరసన దీక్ష గ్రాండ్ సక్సెస్ అవుతుంది. గ్రాండ్ సక్సెస్ అయిపోయింది. ఏ ఫార్మర్ సీఎం లైక్ అఖిలేష్ యాదవ్ లాంటి వారు, అనేక రాజకీయ పార్టీలు వచ్చి వారు సంఘీభావం తెలపటం, అలాగే గౌరవ మాజీ ముఖ్యమంత్రి స్వయంగా ఇక్కడ ఉండి మొత్తం ఈ యొక్క రాజకీయ నాయకులందరికీ భరోసా ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా ఎక్కడ ఈ దమనకాండ మరణకాండ జరిగినా మేమందరం ఒకే తాటి మీదకి వస్తామని చెప్పటం అనేది చాలా చాలా అద్భుతం. నేను ప్రత్యేకంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి మా పేద ప్రజల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పనిసరిగా రాష్ట్రంలో కూడా ఇలాంటి సమావేశాలు పెట్టి ఎక్కడ ఏం జరిగినా సరే తప్పనిసరిగా చంద్రబాబు గారికి కూటమి మరి వారికి బుద్ధి వచ్చేలాగా మేము ఈ సమావేశాలు పెట్టి వారికి తెలియజేయాలని, మేమందరం ఏకతాటి మీద నడుస్తామని, రాష్ట్రంలో ఈ మరణకాండను ఆఫ్ చేస్తామని ఇప్పుడైనా సరే బీజేపీ గవర్నమెంట్ అర్థం చేసుకోవాలని, అలాగే మిగతా కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు ఈ యొక్క మరణకాండ తిరుగుబాటు వస్తుందని వారికి కూడా తెలియాలని చెప్పి ఈ యొక్క నిరసన దీక్ష ఈరోజు చేయడం జరిగింది. బ్రహ్మాండంగా సక్సెస్ అయిందని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను.